రగులుతున్న రాజగోపాల్, స్వపక్షంలో ప్రతిపక్షం, ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా, నాకు ప్రజలే ఫస్ట్ ఆ తర్వాతనే ఎవరైనా. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కోమటిరెడ్డి కౌంటర్. ఆర్ఆర్ బాధితులు నిరుద్యోగుల కోసము ఎందాకైనా కొట్లాడతానని ప్రకటన. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన గలం, సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ వ్యాఖ్య. రాజగోపాల్ రెడ్డి నిజంగానే రగిలిపోతా ఉన్నాడు. ప్రభుత్వం కూలడం ఖాయం, యువత తిరగబడితే కష్టమే, నిరుద్యోగులతో పెట్టుకోవద్దు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి, నిరుద్యోగులకు అండగా ఉంటాం, ముందుండి పోరాడేందుకు సిద్ధం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఒక మాట అన్నాడు ఆయన, పెద్ద పదం. నిన్న గన్ పార్క్ దగ్గరికి వచ్చి ఒక మాట ఏమన్నారు, నేపాల్లో జరిగింది చూసినాం కదా మనము, అట్లా జరుగుతుంది, నిరుద్యోగులతో పెట్టుకోవద్దు, నిరుద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి ఆయన పెద్ద మాట మాట్లాడాడు. సో దాంతోపాటు రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడే కాదు, అంటే ఏదో ఈయనకు ఇప్పటి నుంచే కాదు, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో అయితలేదని చెప్పేసి బీజేపీలకు పోయి బీజేపీ నుంచి కొట్లాడిండు, బీజేపీ నుంచి ఉప ఎన్నిక తెచ్చిండు. నిజంగా కూడా అంటే ఇప్పుడు పార్టీ మారుతున్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకసారి రాజగోపాల్ రెడ్డి చూసి నేర్చుకోవాలి. ఆయన పార్టీ మారిండు, కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలకి రాజీనామా చేసిపోయిండు, ఉప ఎన్నిక తెచ్చిండు. సరే ఆడ గెలిచిండా ఓడిండా పక్కన పెట్టు, కానీ రాజీనామా చేసిపోయిండు పార్టీ మారినప్పుడు. మళ్ళా దాని తర్వాత అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, మొన్న కాంగ్రెస్ పార్టీలోకి గెలిచిండు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతా ఉన్నాడు. సరే ఒక సంవత్సరం టైం ఇచ్చిండు ఈయన కూడా. సంవత్సరం తర్వాత నుంచి ఎప్పుడైతే కొల్లాపూర్లో రేవంత్ రెడ్డి గారు నేనే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పేసి ప్రకటించుకున్నాడో, అయ్యా అది మీరు చెప్పింది తప్పు, అది కాంగ్రెస్ విధానాలకు విరుద్ధం, అది ముఖ్యమంత్రిగా ఎవరుండాలి, మంత్రులుగా ఎవరుండాలి, ఎవరు ఏ పొజిషన్లో ఉండాలి అనేది డిసైడ్ చేయాల్సింది మన పార్టీ అధిష్టానం ఏఐసిసి, కాబట్టి మీరే ప్రకటించుకోవడం తప్పు, ఏ కాంగ్రెస్ కార్యకర్త కూడా దాన్ని ఒప్పుకోరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద అక్కడ స్టార్ట్ చేసిండు. ఇక దాని తర్వాత ఈ జర్నలిస్టుల విషయంలో జర్నలిస్టులకు అండగా నిలబడ్డాడు రేవంత్ రెడ్డి గారు, జర్నలిస్టులను దూషిస్తే. దాని తర్వాత ఇప్పుడు నిరుద్యోగులు, అంతకుముందు RRR బాధితులు, ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో కొంతమంది ఆంధ్ర పెత్తందారుల పెత్తనం ఎలా ఉన్నదో కుండ బద్దలు కొట్టాడు చెప్పిండు. సో ఇట్లా ఒక్కొక్క అంశం మీద ఆయన మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రభుత్వం నిద్రపోతూ ఉంటే కొంత లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి. ప్రతిపక్షంలో స్వపక్షంలో ఉండి కూడా ప్రతిపక్షం పాత్ర పోషిస్తూ ఉన్నాడు. నేను ఆయన ఒక మాట అన్నాడు, నేను ప్రతిపక్షం లెక్కనే మేము మాట్లాడతాం, ప్రతిపక్షం లెక్కనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము, ప్రభుత్వానికి దగ్గరికి వెళ్ళి చెప్పి పనులు చేపిస్తాము అని చెప్పిండు. సో కాబట్టి ఇది నిజంగా ఈ పని చేయాలంటే కొంత డేరింగ్ డాషింగ్ ఉండాలి, అంత ఈజీ కాదు. అయితే మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాడు అని చాలామంది అంటా ఉన్నారు. కానీ ఈ మాత్రం మాట్లాడుతూ ఉన్నాడు, కొంత మనం స్వాగతించాలి ఈ వ్యాఖ్యలను. ఎందుకంటే RRR బాధితులది నిజమైనటువంటి కష్టం, నిరుద్యోగులది నిజమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్లకు ఇలాంటి వాళ్ళ గొంతుక తోడైతే ఈ ప్రభుత్వం కొంత దిగొస్తుంది, దాంట్లో ఏం అనుమానం లేదు. ఈ ప్రభుత్వం దిగి రావాలి, దిగి రావడం కోసము కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇట్లనే తన గొంతును వినిపించాలి. ఇగో ఇక్కడ అన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఇక అట్లనే కొంచెం యూరియా కొరత మీద కూడా మాట్లాడండి, యూరియా కొరత మీద కూడా మాట్లాడండి రాజగోపాల్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రతిపక్షం ఎంత మాట్లాడినా కానీ ఏదో ప్రతిపక్షం కుట్ర చేస్తున్నది అని చెప్పేసి అటు దోషేస్తూ ఉన్నారు. మీలాంటి వాళ్ళు మాట్లాడితే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కొంత వాళ్ళకన్నా అది వస్తుంది, ప్రజలకు కూడా ధైర్యం వస్తుంది.